సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ వెల్త్ మేనేజర్ డాక్టర్ బొత్స అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ముందుగా మీకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ముహూర్త్ ట్రేడింగ్. మీకు కూడా మన వ్యూయర్స్ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్ గా ముందుగానే. అండ్ ఈవెన్ ముహూర్త్ ట్రేడింగ్ కూడా బాగా జరగాలని విష్ చేస్తా ఉన్నాం మన వైపు నుంచి. సో మరి ఇప్పుడు ఈ వీడియోలో మరి ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి దివాళీ 2025 స్టాక్ పిక్స్ గురించి మన ఆడియన్స్ తో షేర్ చేసుకోబోతున్నారు. ఈ వీడియోలో మనం ఏంటంటే ఇంకొక పాపులర్ మన బ్రోకింగ్ హౌస్ యాక్సిస్ డైరెక్ట్ పెద్ద కంపెనీ, పెద్ద బ్రోకరేజ్ హౌస్. వాళ్ళు ఏంటంటే ఈ సంవత్ 2082 సంవత్సరానికి వాళ్ళు ఇచ్చిన 12 దివాళీ పిక్స్ ఏంటో తెలుసుకుందాము. ఎందుకు ఇచ్చారు, వాట్ ఈస్ ద ప్రైస్, టార్గెట్స్ కూడా పర్సెంటేజ్ వైజ్ ఇచ్చారు. ఇది వాళ్ళదే తప్ప మనది కాదు. సో ప్యూర్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ యాక్సిస్ డైరెక్ట్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం 12 స్టాక్స్ ఏ ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడదాం. సో వీళ్ళు కూడా ఏంటంటే ఒకటి రిపోర్ట్లో మెన్షన్ చేసిందంటే లాస్ట్ 1 year కొంచెం ఫైనాన్షియల్గా మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ మాత్రం అంత బాగా పర్ఫామ్ చేయలేదు అంతకుముందు ఇయర్స్ తీసుకున్నట్టయితే. రీజన్స్ చాలా ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన మెయిన్ రీజన్స్ ఏంటంటే ఒకటి ట్రంప్ రావడము, తన ఏదైతే టారిఫ్స్ గొడవలు అయితే ఉన్నాయో అదొక వన్ ఆఫ్ ద రీజన్గా ఇచ్చారు. అట్లాగే మన సిఆర్ఆర్ కట్ చేయడం ఒకటి, అండ్ మళ్ళీ వరల్డ్ వైడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయాయి అప్పుడు మధ్యలో. దానివల్ల ఏంటంటే అటు ఈక్విటీ మార్కెట్స్ నుంచి డబ్బులు డెట్ మార్కెట్స్కి వెళ్ళాయి. సో సైమల్టేనియస్లీ మన ఇండియన్ మార్కెట్ విషయానికి వస్తే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హెవీ సెల్లింగ్ చేశారు 1 year నుంచి. లాస్ట్ 1 year నుంచి హ్యూజ్ సెల్లింగ్. వాళ్ళ ఎట్ వన్ పర్టికులర్ టైం 23-24% హోల్డింగ్స్ నుంచి వన్ ఆఫ్ ద హిస్టారిక్, ఇప్పుడు ఇవాళ తీసుకుంటే ఎఫ్ఐఎస్ హిస్టారిక్ లోయెస్ట్ అనమాట మార్కెట్ క్యాప్ ప్రకారం చూస్తే. అంత పరిస్థితి వచ్చింది. అదే కానివ్వండి, మళ్ళీ అర్నింగ్స్ కూడా అనుకున్నంత బాగా రాకపోవడం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. సో ఇవన్నీ మళ్ళీ ఇంకొక మేజర్ థింగ్, ఇండియన్ కరెన్సీ డిప్రిషియేట్ అయింది అగైనెస్ట్ US dollar. ఇన్ని రకాల ఛాలెంజెస్ వల్ల మార్కెట్స్ అనేది ఫ్లాట్గా ఉన్నాయి అని, దానివల్ల మంచి మార్కెట్స్ పర్ఫామ్ చేయలేదు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ సో మెనీ అదర్ థింగ్స్ మంచిగా జరుగుతూ ఉన్నాయి. అండ్ వీళ్ళ అవుట్లుక్ ప్రకారం సంవత్ 2082 అనేది చాలా ఈవెంట్ఫుల్ అండ్ మళ్ళీ మంచి టైం రాబోతుంది అని యాక్సిస్ డైరెక్ట్ యొక్క వ్యూ అన్నమాట. సో వీళ్ళ వ్యూ ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం తగ్గించారు. సో దానివల్ల ఏంటంటే డెట్ మార్కెట్ నుంచి ఈక్విటీ మార్కెట్ డబ్బులు రావచ్చు. అండ్ యూఎస్లో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా కట్ చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో అదొక మంచి పరిణామము. అట్లాగే జిఎస్టీ ఏదైతే తగ్గించారో కన్జంప్షన్ బూస్ట్ అవుతుంది, అదొక మంచి పరిణామము. అట్లాగే బ్యాంకుల్లో లిక్విడిటీ కూడా పెరిగింది. సో అదొక సిఆర్ఆర్ తగ్గించడం వల్ల. దెన్ ఆర్బీఐ కూడా డివిడెండ్ గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల గవర్నమెంట్ స్పెండింగ్ ఈ సంవత్సరం నియర్లీ 2 లక్షల కోట్ల పైన అప్పుడు ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్కి ఫిజికల్గా కొంచెం ఈజ్ వచ్చిందనమాట, రూమ్ కొంచెం అన్ని వైపులా స్పెండ్ చేయడానికి. యూజువల్లీ గవర్నమెంట్ స్పెండింగ్ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్ మెథడ్ అనమాట, ఎందుకంటే 2x 3x మల్టిప్లై అవుతుంది వాళ్ళ స్పెండింగ్ వల్ల. సో ఇన్ని రకాల మంచి జరిగాయి. దో క్యాపెక్స్ ప్రైవేట్ కంపెనీస్ ఎక్కువ పెంచకపోయినా గవర్నమెంట్ యొక్క క్యాపెక్స్ ఉండడం వల్ల మార్కెట్స్, ఎకానమీ బాగా పెరిగే అవకాశం ఉందని యాక్సిస్ డైరెక్ట్ యొక్క వ్యూ అనమాట. దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన కొన్ని సెక్టర్స్, వీళ్ళు ఏంటంటే బ్రాడ్గా సెక్టర్స్ చూసుకుంటే మాత్రం ఒకటి ప్రైవేట్ బ్యాంక్స్. వీళ్ళు ఏంటంటే గ్రోత్ సైకిల్, క్రెడిట్ గ్రోత్ సైకిల్ మళ్ళీ పెరుగుతుంది కన్జంప్షన్ వల్ల. కార్లు కొంటారు, వైట్ గుడ్స్ కొంటా ఉన్నారు, చాలా థింగ్స్ బయింగ్ అనేది పెరిగింది కాబట్టి మళ్ళీ ప్రైవేట్ బ్యాంక్స్ బాగా పికప్ అవ్వచ్చు అనేది ఒక వన్ ఆఫ్ ద సెక్టర్. అట్లాగే డిస్క్రిషనరీ స్పెండింగ్ కూడా ఆటో యాక్సిలరీస్, మళ్ళీ ట్రావెల్, హోటల్స్, హాస్పిటాలిటీ సెక్టర్ కానీ అండ్ రీటైల్లో కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి సెకండ్ సెక్టర్. అండ్ మూడోది వచ్చేసి పవర్ సెక్టర్లో కన్సిస్టెంట్గా చాలా
కంపెనీస్ బాగా పెరుగుతూ ఉన్నాయి. అండ్ కన్జంప్షన్ కూడా పెరిగింది, పవర్ దాని తగ్గట్టే ఎనర్జీ ప్రొడక్షన్ కూడా పెరిగింది. అండ్ ఇందులోని హోల్ వాల్యూ చైన్లో రైట్ ఫ్రమ్ ట్రాన్స్మిషన్ నుంచి ప్రతి ఒక్క సెక్టర్లో కూడా మంచి మంచి స్టాక్స్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అండ్ గ్రోత్ కూడా బాగా ఉన్నాయి, అదొక సెక్టర్. దెన్ మిడ్ క్యాప్ ఐటీ సెక్టర్, మనకు తెలిసిన టాప్ 5 ఐటీ కంపెనీసే కాకుండా చాలా హ్యూజ్ మిడ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి విచ్ ఆర్ ఎక్స్పాండింగ్ ఫాస్ట్. ఏఐలో కానీ క్వైట్ ఫ్యూ టూల్స్ని కానీ వేరే మార్కెట్స్, కొత్త కొత్త మార్కెట్స్ని క్యాప్చర్ చేస్తున్న కంపెనీస్. నెక్స్ట్ మిడ్ క్యాప్ ఐటీస్ ఇంకొకటి వీళ్ళ ప్రకారం. అండ్ లాస్ట్ యాసెట్ లైట్ హాస్పిటల్ సెక్టర్స్. సో ఈ 5 సెక్టర్లు దే ఆర్ హెవీ వెయిట్ ఆన్ ఈ ఇయర్కి. సో ఇందులో వీళ్ళొక 12 స్టాక్స్ ఐడియాస్ ఇచ్చారు దివాళీ పిక్స్గా. సో అకార్డింగ్ టు దెమ్ ముహూర్త్ ట్రేడింగ్లో కావాలంటే ఈ 12 కొనుక్కోండి, ఆర్ ఈ 12లో వెయిట్లోనైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అని చెప్పారు. ఫస్ట్ హాస్పిటల్ సెక్టర్, నేను చెప్పిన లాస్ట్ సెక్టర్లో రెయిన్బో హాస్పిటల్స్, రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీ, మన హైదరాబాద్లో ఉన్న కంపెనీ, స్టార్ట్ అయిన కంపెనీ. సో ఈవెన్ ప్రమోటర్స్ కూడా హైదరాబాద్ నుంచే డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో తను కూడా. సో ఇది వచ్చేసి ఒక 23% అప్సైడ్ టార్గెట్ ఇచ్చింది ఈ సంవత్సరానికి యాక్సిస్ డైరెక్ట్ ఈ కంపెనీకి. సో 23% ఈజ్ వెరీ గుడ్ పర్సెంట్. సో హాస్పిటల్స్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ అకార్డింగ్ టు దెమ్ ఈ స్టాక్. దెన్ స్టేషనరీలో, బికాజ్ ఎందుకంటే ఒకటి జిఎస్టీ వల్ల ఏంటంటే స్టేషనరీ మీద 0% జిఎస్టీ తీసుకొచ్చింది గవర్నమెంట్. అందులో వన్ ఆఫ్ ద లిస్టెడ్ కంపెనీ ఏంటంటే డామ్స్ ఇండస్ట్రీస్. పెన్సిల్స్లో కానీ ఎరేజర్స్లో కానీ చాలా వాటిల్లో చాలా మార్కెట్ లీడర్. స్టేషనరీ ఎక్కడ చూసినా డామ్స్ వాళ్ళే, మంచి క్వాలిటీ కూడా ఉంటాయి, మంచి ఆఫీసుల్లో కానీ స్కూల్స్లో కూడా బాగా వాడుతూ ఉంటారు. దీనికి కూడా ఒక 22% అప్సైడ్ పొటెన్షియల్ ఉందని టార్గెట్ ఇచ్చారు. దెన్ థర్డ్ వచ్చేసి కేఈసీ ఇంటర్నేషనల్. సో ఇది 1 ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. వరల్డ్ వైడ్ హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉంది. ఓన్లీ ఇండియాలోనే కాదు, అటు మిడిల్ ఈస్ట్లో కానీ మల్టిపుల్ కంట్రీస్లో ఎక్స్పాండ్ అయిన కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్. ఇది ఒక 20% అప్సైడ్ అకార్డింగ్ టు యాక్సిస్ డైరెక్ట్ అనమాట. నెక్స్ట్ హోటల్స్ అని చెప్పాను, ఎందుకంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ ఎక్కువగా అయిపోతుంది, ట్రావెల్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. హోటల్స్ సెక్టర్లో కూడా వన్ ఆఫ్ ద స్టాక్ వీళ్ళు రికమెండ్ చేసింది చాలెట్ హోటల్స్. సో వీళ్ళకు చాలా చోట్ల హోటల్స్ ఉన్నాయి, చాలెట్ హోటల్స్. సో ఇది కూడా ఒక 20% వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. ఓకే. దెన్ ఇంకొకటి మిండా కార్పొరేషన్. మిండా కార్ యాక్సెసరీస్ వరల్డ్ వైడ్ గా ఫేమస్. ఎస్, కార్ యాక్సెసరీస్ కి, కార్స్ ఇండస్ట్రీ ఆర్ ఆటో ఇండస్ట్రీకి ఒక ప్రాక్సీ అంటే మిండా కార్పొరేషన్. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఇండియానే కాదు, ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు చాలా గ్లోబల్ కంపెనీస్కి. బ్యాక్ ఎండ్లో ఆటో ఆన్సిలరీ ప్లేయర్ ఇది. సో దీనికి కూడా ఒక 19% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాకు అని వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ అకార్డింగ్ టు దెమ్. తర్వాత ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్లో వాళ్ళు చెప్పినట్టు కోటక్ మహీంద్రా బ్యాంక్. యాక్చువల్లీ మనం చూసుకున్న లాస్ట్ క్వార్టర్లో కూడా కోటక్ మహీంద్రా డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చింది వెన్ కంపేర్ టు అదర్ బ్యాంక్స్. అండ్ వ్యూ కూడా బాగా ఇచ్చింది ఫ్యూచర్. ఇది కూడా ఒక 17% అప్సైడ్ ఉన్న స్టాక్ అనమాట అకార్డింగ్ టు దెమ్. ఇంకొక ప్రైవేట్ బ్యాంక్ వీళ్ళు చెప్పిన 5 థీమ్స్లో ఫెడరల్ బ్యాంక్, ఇది ఒక స్మాల్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్. ఇది కూడా ఒక 16% అప్సైడ్ ఉంది అకార్డింగ్ టు దెమ్. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పాండింగ్ వెల్. ఇది కేరళ నుంచి స్టార్ట్ అయింది, బట్ నౌ ప్రజెన్స్ అక్రాస్ సౌత్ ఇండియా ఉంది ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్. ఈవెన్ రూరల్ ఆంధ్రాలో కానీ, రూరల్ తెలంగాణలో కానీ, వేరే స్టేట్స్లో కూడా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. దెన్ ఇంకొక కంపెనీ పవర్ సెక్టర్ ఏదైతే చెప్పానో అందులో JSW ఎనర్జీ లిమిటెడ్. ఈ JSW ఎనర్జీ కూడా ఒక 15% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అకార్డింగ్ టు యాక్సిస్ డైరెక్ట్. అండ్ లాస్ట్ కోఫోర్జ్, ఇది మిడ్ క్యాప్ ఐటీ స్పేస్ ఏదైతే చెప్పానో అందులో కోఫోర్జ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో బెస్ట్ అంటే మెనీ అదర్ మిడ్ క్యాప్ ఐటీ ఉన్నాయి, బట్ అందులో బెస్ట్ పిక్ వచ్చేసి కోఫోర్జ్. ఇది కూడా ఒక 15 to 16% అప్సైడ్ ఉన్న స్టాక్ అకార్డింగ్ టు దెమ్. ఎందుకంటే ఆల్రెడీ బీటెన్ అయ్యాయి వేరే స్టాక్స్ కూడా. ఐటీ మీద ఎక్స్పోజర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇది ఒక వండర్ఫుల్ స్టాక్ అనమాట. సో ఈ 12 స్టాక్స్ని వీళ్ళు యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు వాళ్ళ దివాళీ పిక్స్ లాగా ఇన్వెస్టర్స్కి సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇన్వెస్టర్స్ కూడా మీకు ఈ లాజిక్, వీళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారం నమ్మకం అనిపిస్తే మీకు ఒకటో రెండో మీకు నచ్చిన స్టాక్స్ని ఇందులోంచి ఏదైనా సెక్టర్ కావాలనుకుంటే చూస్ చేసుకొని దివాళీ ముహూర్త ట్రేడింగ్ పార్ట్కి కానీ ఆర్ మీ పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ కానీ కావాలనుకుంటే మీ
సొంత రీసెర్చ్తో చేసుకోవచ్చు కొంచెం. రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. దివాళీ 2025 స్టాక్ పిక్స్ ఫ్రమ్ యాక్సిస్ డైరెక్ట్. మన ఆడియన్స్కి ఒక ఇన్ఫర్మేషన్ కోసం, ఒక అవగాహన కొరకు, ఒక ఎడ్యుకేటివ్ పర్పస్గా తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.